భక్తకోటికి నమస్సుమాంజలులు. ఈరోజు వసంత పంచమి గురించి తెలుసుకుందాం. వసంత పంచమి రోజున సరస్వతీదేవిని పూజించడం వెనుక ఉన్న విశిష్టత మరియు ప్రాముఖ్యత గురించి ఇక్కడ తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయం ప్రకారం మాఘశుద్ధ పంచమి నాడే జ్ఞానానికి అధిదేవత అయిన చదువుల తల్లి సరస్వతీదేవి జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజును శ్రీ పంచమి అని కూడా పిలుస్తారు. సరస్వతీదేవిని జ్ఞానోదయం కలిగించే తల్లి అని ఎందుకన్నారంటే, సృష్టి ఆదిలో బ్రహ్మదేవుడు ఈ లోకాన్ని సృష్టించినప్పుడు అంతా నిశ్శబ్దంగా ఉండేదట. బ్రహ్మ తన కమండలంలోని నీటిని భూమిపై చల్లగా అప్పుడు వీణాపాణి అయిన సరస్వతీదేవి ఉద్భవించిందంట. ఆమె తన వీణను మీటగానే లోకమంతటా శబ్ద తరంగాలు చైతన్యం వ్యాపించాయి. అందుకే ఈమెను బుద్ధి వివేకానికి ప్రతీకగా భావిస్తారు. వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం చేయడం అత్యంత శుభప్రదంగా పరిగణిస్తారు. ఈ రోజున పిల్లలతో మొదటిసారి అక్షరాలు రాయించడం వల్ల సరస్వతీదేవి అనుగ్రహం కలిగి వారు విద్యలో రాణిస్తారని నమ్మకం. వసంత పంచమి నుండి వసంత ఋతువు మొదలవుతుంది. దీనితో ప్రకృతిలో మార్పు సంభవిస్తుంది. ఈ రోజుతో చలికాలం ముగిసి వసంత ఋతువు ప్రారంభమవుతుంది. కాబట్టి చెట్లు చిగురించి కోయిలలు పాటలు పాడటం మొదలవుతుంది. వసంతకాలంలో ప్రకృతి పచ్చగా, పూలన్నీ రకరకాల వర్ణాలతో కలకలాడుతూ ఉంటాయి. మానవ జీవితంలో కూడా కొత్త ఉత్సాహం, చైతన్యం రావాలని ఈ పండుగను జరుపుకుంటారు. అమ్మవారికి పూజ చేయాలనుకునే వాళ్ళు తెల్లని పువ్వులు, తెల్లని వస్త్రాలు కట్టుకొని చేస్తారు. ఎందుకంటే తెలుపు అనేది నిర్మలమైన మనసుకు సంకేతం. ఈ రోజున విద్యార్థులు తమ పుస్తకాలను, పెన్నులను అమ్మవారి పాదాల దగ్గర ఉంచి పూజిస్తారు. సరస్వతీదేవి పూజ చేయాలనుకునే వాళ్ళు ఇవన్నీ చేస్తూ ఆ రోజు నైవేద్యంగా పసుపు వర్ణంలో ఉండేటువంటి పులిహోరను, కేసరిని గాని సమర్పిస్తారు. ఇది శ్రేయస్సుకు, జ్ఞానానికి చిహ్నంగా భావిస్తారు. తెల్లని పువ్వులతో అష్టోత్తర శతనామావళి చేసుకుంటూ అమ్మవారికి పువ్వులను సమర్పించుకోవాలి. సరస్వతీదేవి యొక్క ప్రార్థన అయినటువంటి యా కుందేందు తుషారహారధవలా అనే శ్లోకంతో అమ్మవారిని ధ్యానించడం వల్ల విశేష ఫలితాలను పొందవచ్చు. వసంత పంచమి రోజున తెలంగాణ రాష్ట్రంలో కొలువైన బాసర క్షేత్రంలో సరస్వతీదేవికి విశేష పూజలు జరుగుతాయి. జ్ఞానం, కళలు, సంగీతం నేర్చుకునే వారికి ఈరోజు ఒక పర్వదినం. ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చే శుద్ధ పంచమిని వసంత పంచమి లేదా మదన పంచమి అని అంటారు. రోజు ఏదైనా శుభకార్యం చేసేందుకు అత్యంత పవిత్రమైన సమయంగా భావిస్తారు. ఈ రోజున కొత్త పనులు ప్రారంభించేందుకు లేదా ఖరీదైన వస్తువులను కొనుగోలు చేసేందుకు కూడా శుభ సమయంగా పరిగణిస్తారు. ఈ వసంత పంచమి వేడుకలను దక్షిణ భారతంలోనూ అలాగే ఉత్తర భారతదేశంలోనూ కూడా ఘనంగా నిర్వహిస్తారు. ఈ రోజున పసుపు రంగు వస్త్రాలకు మరియు తెలుపు రంగుకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. ఉద్యోగపరంగా మంచి పురోగతిని సాధించాలన్నా, విద్యాభ్యాసం నిరాటంకంగా జరగాలన్నా, సద్బుద్ధి కలగాలన్నా, మంచి మేధస్సును పొందాలన్నా ఈ పవిత్రమైన రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేసి పసుపు బట్టలు ధరించి ధూపం, దీపం, నైవేద్యంతో పాటు కుంకుమతో
అభిషేకం చేయాలి. తెల్లని పూలను అమ్మవారికి సమర్పించుకోవాలి. ఇలా వసంత పంచమి పర్వదినాన సరస్వతీదేవికి ప్రత్యేకంగా పూజలు చేసుకోవడం వల్ల ఆ తల్లి అనుగ్రహం పొందొచ్చని పండితులు చెబుతున్నారు. వసంత పంచమి రోజున ఇంట్లోనే కాకుండా పాఠశాలలు, కళాశాలల్లోనూ, గుళ్ళలోనూ సరస్వతీ పూజను నిర్వహిస్తారు.